అవును. అంటే టోటల్‌గా ఆ! 'పడిపడిలో ఇచ్చే మనసు' మీరన్నట్టు రిజల్ట్ విషయం పక్కన పెడితే మాత్రం పాటల హ్మ్. కోసం అయితే ఇప్పటికి చూడొచ్చు ఆ అవును. సినిమా అనేది. అవును. ప్రతి పాట బ్లాక్ బస్టరే అవును. ప్రతి పాట దాంట్లో. బ్లాక్ బస్టర్. అవును. ఎందుకంటే దాంట్లో నాకు తెలిసి నేను స్టేటస్‌లో చాలా తక్కువ పెడుతుంటాను. అదే. ఏది ఆ పదాలు ఆ! లిరిక్స్. వెతుక్కొని. అవును. అవును. దాంట్లో మాత్రం ఒక ఒక ఇదుంటది ఒక లిరిక్. దాన్ని హ్మ్. అదే. ప్రత్యేకించి స్టేటస్‌గా పెట్టుకొని మరి ఓ 4, 5 రోజులు ఓకే. ఓకే. పెట్టుకోవాల్సొచ్చింది యాక్చువల్‌గా. ఏమైపోయావే ఆ! సాంగ్. ఓకే. దా దా దాంట్లో నుంచి యాహ్! వచ్చిన చాలామంది లిరిక్స్. ప్యాథోస్ అంటే ఏమైపోయావే. నాకు లక్కీగా బ్రేకప్ సాంగ్స్‌లో అంటే ఎక్కువ పెద్ద హిట్ అయిన సాంగ్స్‌లో 'ఏమైపోయావే' ఒకటి, 'ఎటుపోనే' అని మన 'డియర్ కామ్రేడ్‌లోంచి. ఆ హ్మ్. 2 నాకు గూడా పర్సనల్‌గా చాలా ఇష్టం. ఓకే. అవి రీల్స్ గాని, స్టేటస్‌లో గాని చాలా ఎక్కువ వైరల్ అయ్యాయన్నమాట. ఓకే. ఆ 2 బ్రేకప్ సాంగ్స్. సరే అయితే మరి ఇప్పుడు బ్రేకప్ సాంగ్స్ రాసేటప్పుడు ఏంటంటే, ఇప్పుడు మీరన్నట్టు క్యారెక్టర్స్ బిహేవియర్ అది తీసుకుంటాం. మీ హ్మ్. రియల్ లైఫ్‌ని కూడా ఏమన్నా ఉంటాయా? యాడ్ చేస్తారా? ఇప్పుడు రియల్ లైఫ్‌ని ఏమి రియల్ యాడ్ లైఫ్‌లో మహా అయితే ఎన్ని బ్రేకప్స్ అవుతాయండి? ఇన్ని బ్రేకప్ సాంగ్స్ ఎలా అన్ని రాస్తా? రావు. అంటే నేననేది ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ద ఎక్స్‌పీరియన్స్ ఎసెన్స్. అంటే అది స్టార్టింగ్ స్టేజ్‌లో ఏమైనా ఇన్‌స్పైర్ చేస్తుందేమో గానీ, ఇంత బిజీ లైఫ్‌లో హ్మ్. ఇప్పుడు ఆ బ్రేకప్ ఎప్పుడో జరిగింది గుర్తు తెచ్చుకొని రాసేంత హ్మ్. ఇదైతే లేదు. సో, హ్మ్. సిట్యుయేషన్సే డ్రైవ్ చేస్తాయండి. సిట్యుయేషన్స్ డ్రైవ్ చేస్తాయి. సిట్యుయేషన్ ఆ హీరో క్యారెక్టర్ ఎలా ఫీల్ అవుతుంది? ఆ హీరోయిన్ కోసం ఏం తపన పడుతుంది? అన్న దాంట్లో నుంచి ఆలోచించే రాస్తుంటా. హ్మ్. ఇప్పుడు మీరింత బిజీ లిరిక్ రైటర్ కదా! పెద్ద పెద్ద హ్మ్. సినిమాలతో సహా అన్నీ రాస్తున్నారు కదా! హ్మ్. మరి మీరు ఎక్కువ రోజులు అంటే నంబర్ ఆఫ్ వర్షన్స్ అడిగి డైరెక్టర్స్ ఎవరైనా ఉంటారా? అలా జరిగిన సిట్యుయేషన్స్ ఏమైనా ఉన్నాయా మీకు? అవి చాలా తక్కువుంటాయండి. హ్మ్. బట్ ఉన్నా కూడా అవి వర్త్‌నే ఉంటాయి. అంటే సినిమా బెటర్‌మెంట్ కోసమే, సాంగ్ బెటర్‌మెంట్ కోసమే అడుగుతారు ఎవరైనా హ్మ్. వెర్షన్స్ అనేవి. ఓకే. సో, ఊరికే సరదాకైతే అడగరు గదా! హ్మ్. ట్యూన్స్ వెర్షన్స్ అడిగారంటే అర్థం ఉంది. వాళ్ళకి సెట్ అవ్వట్లేదు. యెస్. బట్ ఒక్కసారి ట్యూన్ ఫైనల్ లాక్ అయిన తర్వాత మాక్సిమం 2-3 వెర్షన్స్‌లోనే సాంగ్ లాక్ అయిపోతుంది. కంప్లీట్ యాహ్! అయిపోతది. కంప్లీట్ ఎక్కువ అయిపోతుంది. సార్లు రాసిన వర్షన్ ఏది సార్ ఇప్పటి వరకు మీరు? 'కృష్ణగాడి వీరప్రేమ గాథ'ని చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. 'హను ఆహ్, రాఘవపూడి' గారు ఆ! మళ్ళీ. ఆ హ్మ్. సినిమా అది అంటే మాకు సెకండ్ మూవీ. హ్మ్. బట్ ఎందుకో అది లిరిక్స్ సెట్ అవ్వలేదు. నేను ముందు ఒకటి అనుకున్నా. తను ఒకటి చెప్పాడు. హ్మ్. ప్రొడ్యూసర్స్ ఇద్దరు కలిపి నాకు వాల్యూ దాన్నేమంటారు లిరికల్ వాల్యూ ఉంది కానీ కమర్షియల్‌గా లేదు అని మళ్ళీ మార్చడం. హ్మ్. సో, ఫైనల్‌గా మేము అనుకున్న వెర్షన్ ఫస్ట్ రాసిన వెర్షన్ దాన్ని ప్యాథోస్ కింద మార్చి పెట్టామనమాట. 'నువ్వంటే నా నువ్వు' ప్యాథోస్ వెర్షన్ 'ఆ సీతాదేవైన' ఉంటుంది. అది ఏ ప్యాథోస్ వెర్షన్‌లో ఉంది. హ్మ్. దాన్ని ఇటు ఇలా అలా మార్చారు. మార్చేసాం. హ్మ్. 'సీతారామంలో' గూడా 'ఇంతందం' సాంగ్ ఇంత పెద్ద హిట్ అయింది. దాని ముందు వెర్షన్ వచ్చి 'అల నెమలికి' అని ఉంటుంది. అది ఓహ్! కూడా కట్ చేసి ఇప్పుడు ఏంటండి యూట్యూబ్‌లో ఉంది. 'అలానే మలిక్'. 'అల నెమలికి' 'అలానే మలిక్' ఓకే. అల నెమలికి అడుగులు బరువైపోయెనా తమరిది నడక చూసినా గగనపు మెరుపుల పరువే మిగులునా తమరిది నడుము ఊగినా. ఇది కూడా ఇది బాగున్నట్టే ఉంది. ఇంటుంటే ఇప్పుడు ఇది ఇంత పెద్ద హిట్ యాహ్! అయినా యాహ్! కూడా ఇదున్నా కూడా హిట్ అయ్యేదనిపిస్తుంది ఇది యాక్చువల్‌గా. ఉందండి. ఇప్పుడు యూట్యూబ్‌లో నాగార్జున రిలీజెస్. గారికి బాగా నచ్చి అది ఆ! దానికొక విజువల్ గూడా కట్ చేసి యూట్యూబ్‌లో రిలీజ్ చేసాం. అది హ్మ్. ఉంది. ఓకే. బట్ ఇంతందం ఫస్ట్ పల్లవి వెర్షన్ అదనమాట. ఓకే. హ్మ్.